హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, చక్కగా ఎస్ఐ రాశారు, జనరల్ స్టడీస్ రాశారు మెయిన్స్లో. మరి మెయిన్స్లో 31st అంటే సండే మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి యూపీఎస్సీ 2025కి సంబంధించినటువంటి ఆప్షన్ సబ్జెక్ట్ జరగబోతుంది. ఈ ఆప్షన్లో మీరందరూ కూడా ఆంథ్రోపాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ఏమవుతుందో ఈ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్తో మీ యొక్క అదృష్టం కాదు, మీ యొక్క ఎబిలిటీని టెస్ట్ చేయాలనుకుంటున్నారు. మరి దానికి సంబంధించినటువంటి టిప్స్ కొన్ని ఇవాళ డిస్కస్ చేస్తాం. చాలామంది ఫోన్లు చేస్తున్నారు కాబట్టి నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు చాలామంది చక్కగా రాస్తున్నారు. కొంతమంది మళ్ళీ ఏంటంటే సార్ ఎలా చేస్తే కొన్ని టిప్స్ అన్నారు, మీ చేతుల్లో 2 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 రోజులని టైం వేస్ట్ చేయక్కర్లేదు. మీరు ఎక్కడ కూడా కొత్త సిలబస్ చదవబాకండి, న్యూ చాప్టర్ చదవబాకండి. ఏం చదవాలి అంటే మీరు ఏమైతే ఇంతకుముందు నేను మెంటర్షిప్ ఇచ్చానో అవన్నీ కూడా ఫ్లాష్ కార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి, మీ దగ్గర సినాప్సిస్ ఉంది, జిస్ట్ ఉన్నాయి. ఇవి మాత్రమే జస్ట్ హెడ్లైన్స్ ఇలాంటివి చూసుకుంటూ కాన్సెప్ట్ని బిల్డప్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక్కసారి ఓవరాల్గా మీరు నిన్న ఇవాళ చేసిన పని ఏంటంటే కాన్సెప్ట్ని మళ్ళీ ఒకసారి ఓవరాల్గా అన్ని చాప్టర్ చదువుకోండి. సెకండ్, ఇది చదివిన తర్వాత మన ఈ ఫ్లాష్ కార్డ్స్ ఏమవుతున్నాయో ఈ ఫ్లాష్ కార్డ్ సహాయంతో ఏం చేయాలంటే హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ ఒకసారి చూసుకుంటే మనకు సరిపోద్ది. థర్డ్ వన్, మరి ఎగ్జామినేషన్లో ఎలా ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు అందరికీ నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను, వీలైనంత వరకు ఏ క్వశ్చన్ కూడా వదలడానికి ప్రయత్నం చేయబాకండి. మీకు అన్నీ తెలుసు, బాగా రాస్తారు. ముఖ్యంగా ఒక్కసారి పేపర్ 1 కానీ పేపర్ 2 చూసుకుంటే పేపర్ 1లో యు నో వెరీ వెల్ సెక్షన్ ఏ సెక్షన్ బి 2 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ కింద 4 క్వశ్చన్స్ ఉన్నాయి, సెక్షన్ బి కింద 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే టోటల్గా 8 క్వశ్చన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 8 యూ హ్యావ్ టు ఆన్సర్ ఓన్లీ 5. మీకు అందరికి తెలిసిన విషయమే. మరి దీంట్లో సెక్షన్ ఏలో ఉండే ఫస్ట్ క్వశ్చన్, సెక్షన్ బిలో ఉండే ఫస్ట్ క్వశ్చన్ అంటే సీరియల్ నెంబర్ 5కు 5th క్వశ్చన్ ఇది మ్యాండేటరీ క్వశ్చన్స్. అంటే ఒక్కొక్క సెక్షన్ ఏలో ఉండేటువంటి ఫస్ట్ క్వశ్చన్లో చిన్న చిన్న షార్ట్ నోట్స్ లాంటి 5 ఇచ్చుంటాడు. ఈచ్ షార్ట్ నోట్స్ అనేటువంటిది క్యారీస్ 10 మార్క్స్. అలాగనే సెక్షన్ బిలో ఉండేటువంటి ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటి 5th క్వశ్చన్ కూడా అది కూడా 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. అంటే టోటల్గా మనకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో మనకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి, 5th క్వశ్చన్లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి, టోటల్గా 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 10 మార్క్స్. సో 10 × 10 ఇచ్చి 100 మార్క్స్. ఒక పేపర్ ఎంత 250 వెయిటేజ్ కలిగి ఉంది. 250లో టోటల్గా 100 మార్క్స్ కేవలం షార్ట్ నోట్స్ రూపంలో ఉంది. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం మ్యాండేటరీ కాకుండా స్కోరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్గా 250 అనుకుంటే ఈచ్ పేపర్ 250లో అవుట్ ఆఫ్ 250 100 మార్క్స్ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకుండా రాయాలి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అంటే మనం చూడగానే ఒక వ్యక్తిని చూడగానే మనం ఈ మంచివాడు చెడ్డవాడు అని చెప్పేస్తాం. అలాగనే పేపర్ ఎవాల్యుయేటర్కి ఏం తెలుసు అంటే మీరెవరో తెలియదు. ఏం తెలుసు అంటే ఎస్ మీరు రాసినటువంటి స్క్రిప్ట్ మాత్రమే తెలుసు. ఆ స్క్రిప్ట్ని అలా చూస్తాడు, ఏ ఒక్కటి స్కిప్ చేయకుండా రాసాడు అనేసి ఒక ఇంప్రెషన్ పడుతుంది. సో ఈ రీజన్స్ వల్ల ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయబాకండి. ఏ ఒక్క క్వశ్చన్ని మ్యాండేటరీ క్వశ్చన్ అనేటువంటి సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, సెక్షన్ బిలో ఉండేటువంటి ఫస్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలబాకండి. మీరు రాయగలుగుతారు. ఒకవేళ తెలుగు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఎంతో కొంత రాయండి. ఎట్టి పరిస్థితుల్లో వదలబాకండి. ఎప్పుడైతే ఫస్ట్ ఇంప్రెషన్ పడుతుందో ఆ ఇంప్రెషనే మిగతా 3 క్వశ్చన్స్ మీద పడుతుంది. మిగతా 3 క్వశ్చన్స్ మీకు తెలిసిందే. సెక్షన్ ఏలో ఉండే వాటిల్లో కంపల్సరీగా ఫస్ట్ క్వశ్చన్ కాకుండా ఇంకో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగనే సెక్షన్ బిలో ఉండే వాటిల్లో 5th క్వశ్చన్ కాకుండా ఇంకో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి కాకుండా ఇంకో క్వశ్చన్ మీ ఇష్టం. సో ఈచ్ క్వశ్చన్లో 50 మార్క్స్ కాబట్టి ఒక్కొక్క 15 మార్క్స్ ఒక 20 మార్క్స్ గాను ఒక 15 మార్క్స్ 2గా డివైడ్ అయినాయి. మీకు తెలిసిన ప్యాటర్నే. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చాలామంది మీరు ఓవరాల్గా 19 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది. ఓవరాల్గా 19 క్వశ్చన్స్. ఎందుకంటే సెక్షన్ ఏలో ఉండేటువంటి ఫస్ట్ క్వశ్చన్లో మనకు 5 ఉన్నాయి, సెక్షన్ బిలో ఉండే ఫస్ట్ క్వశ్చన్లో 5 ఉన్నాయి, 10 క్వశ్చన్ షార్ట్ నోట్స్ వచ్చినాయి. ఇవి కాకుండా 3 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 మనకు క్వశ్చన్స్ అనుకుంటే సబ్ డివిజన్స్గా 20 మార్క్స్ ఒకటి 2 15 మార్క్స్ అంటే టోటల్గా 9. సో 10 + 9 = 19 క్వశ్చన్స్ ఉన్నాయి. 19 క్వశ్చన్స్ రాసిన వాడు 100% ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్ తెచ్చుకుంటాడు. సో ఈ విషయం గుర్తుంచుకొని ఏ పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ క్వశ్చన్ని స్కిప్ చేయబాకండి. తెలిసిన విషయము రాయండి, బాగా ప్రజెంట్ చేయండి. తెలియకపోయినా కూడా ఏదో ఒకటి ట్రై చేసి కొంత ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటూ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చక్కగా రాస్తారు. అలాంటి రాయండి. నెక్స్ట్ నేను చెప్పాలనుకుంటే ఏంటంటే
మనము ఇంతకుముందు మీకు అందరికీ కూడా పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని అనాలిసిస్ చేస్తూ క్లియర్గా సైంటిఫిక్ అనాలిసిస్ ఇచ్చాను. ఎలాంటి క్వశ్చన్స్ రావడం అవకాశం ఉన్నాయి, ఏ రకంగా అడుగుతాడు, ఈ మోడల్ అంతా నేను ఇంతకుముందు చెప్పింది. అయినా కూడా ఈ 2 డేస్లో అంటే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో మీరు ఏం చేయొచ్చు అంటే ఆ క్వశ్చన్స్ ఏమవుతుంటాయో ఓవరాల్ ఐడియా వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్స్ పైన స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేస్తూ ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఎలా ప్రాక్టీస్ చేసుకున్నా ఇక్కడ గమనించుకోండి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1లో 1.1, 1.2, 1.3. 1.1 ఏం చెప్తుంది? మీనింగ్, స్కోప్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. 1.2 ఏం చెప్తుంది? రిలేషన్షిప్ విత్ అదర్ డిసిప్లిన్స్. థర్డ్ ఏం చెప్తుంది? మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సో అవుట్ ఆఫ్ దిస్ 3 డెఫినెట్గా ఒక క్వశ్చన్ రావడం అవకాశం ఉంది, ఎస్పెషల్లీ షార్ట్ ఆన్సర్స్. సో కాబట్టి ఒక ఆర్కియాలజీ అడగచ్చు, ఫిజికల్ ఆంథ్రోపాలజీ అడగచ్చు, ఒక సబ్ బ్రాంచెస్ అడగచ్చు. ఏమైతే సబ్ బ్రాంచెస్ కూడా ఇచ్చున్నానో కోర్ బ్రాంచెస్ నుంచి అవి బాగా చూసుకోండి, ఇవి మీకు వరకు వస్తుంది. అలాగనే మనం చూసినప్పుడు 1.4 జనరల్గా 1.4 నుంచి పెద్దగా అడగడం లేదు, కానీ సమ్ టైమ్స్ ఏంటంటే ప్రీ డార్వినియన్ పోస్ట్ డార్వినియన్ థియరీస్ వస్తాయి, సింథటిక్ థియరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇలాంటి క్వశ్చన్ రావడం అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేకాడికి 1.5కి వచ్చేకాడికి 1.5 అంటే ఏమొస్తుంది? టోటల్గా మనకు ఉండేదంతా అక్కడ ఏముందంటే ప్రైమేట్స్ ఉన్నాయి. ఈ ప్రైమేట్స్లో మనకి టోటల్గా 1.5లో ఉండేటువంటి ఒక 8 సబ్ టాపిక్స్ ఇచ్చాడు. ఆ 8 సబ్ టాపిక్స్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉండేటువంటిది ఒకటి ప్రైమేట్ బిహేవియర్. సో ప్రైమేట్ బిహేవియర్తో పాటుగా మనము వాట్ ఆర్ ద స్కెల్టల్ చేంజెస్ హ్యాపెండ్ డ్యూ టు ఎరెక్ట్ పోస్చర్. సో వాట్ వేర్ ద స్కెల్టల్ చేంజెస్ హ్యాపెండ్ డ్యూ టు ఎరెక్ట్ పోస్చర్ అంటే హ్యూమన్ ఎవల్యూషన్లో మనిషిగా మనం రూపుదిద్దే క్రమంలో మనలో వచ్చినటువంటి స్కెల్టల్ చేంజెస్ అవుతున్నాయో ఈ క్వశ్చన్ రావడం అవకాశం ఉంది. అలాగనే ప్రైమేట్ బిహేవియర్ రావడం అవకాశం ఉంది. థర్డ్ వన్ వచ్చేకాడికి మనకు ఈ కంపారిటివ్ అనటమ్ ఆఫ్ ఏప్స్ అండ్ హ్యూమన్స్. ఏప్స్కి హ్యూమన్స్కి ఉండేటువంటి అనటామికల్ చేంజెస్. ఒక విధంగా చెప్పాలంటే అనటామికల్ చేంజెస్కి ఈ స్కెల్టల్ చేంజెస్కి రిలేషన్ ఉంది. చదువుకునేటప్పుడు చక్కగా డయాగ్రామ్ వేసుకోండి, చెప్పాను. ఒక్కొక్క చేంజ్ ఉదాహరణకి టాప్ టు బాటమ్, హెడ్ నుంచి ఫుట్ వరకు తీసుకున్నామంటే టాప్ టు బాటమ్ ఇక్కడ వరకు చూస్తే మనకు టోటల్గా మినిమం 7 వస్తాయి. ఈ 7లో ప్రతి పార్ట్కి చిన్న చిన్న డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి. ఇది ఒకటి. అలాగనే ప్రైమేట్ బిహేవియర్లో ఎస్పెషల్లీ మనము ఎందుకు ప్రైమేట్ బిహేవియర్ని స్టడీ చేస్తున్నాం, ఇవి దాని సిగ్నిఫికెన్స్ రాసి కేస్ స్టడీస్ కొని రాయండి. నెక్స్ట్ వచ్చేకాడికి 1.6లో ఏముంది? ఫాజిల్ ఎవిడెన్సెస్ ఉంటాయి. అది ఆస్ట్రలోపిథెకస్ కావచ్చు, సో హోమో ఎరెక్టస్ కావచ్చు, నియాండర్తల్ కావచ్చు, క్రోమాగ్నాన్ ఉండేటువంటి ఆర్కియాక్ హ్యూమన్ కావచ్చు. సో వీటిల్లోంచి 100% క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్ రావడానికి ఉంది, బట్ దాన్ని పక్కన పెట్టి 23, 24లో వచ్చిన ఏం క్వశ్చన్ చెక్ చేసుకొని ఒకసారి బాగా చూసుకోండి. ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా 1.7 అనేటువంటిది అది బేసిక్స్ ఆఫ్ బయలాజికల్ లైఫ్, అది జస్ట్ అర్థం చేసుకోవడం వరకు వస్తుంది, కానీ పెద్ద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయగలరు. దాని నుంచి స్కిప్ చేయండి, ప్రస్తుతం టైం సరిపోదు మీకు. నెక్స్ట్ 1.8కి వస్తున్నాం. ఈ ఇప్పటివరకు ఫిజికల్ ఆంథ్రోపాలజీ పార్ట్ డిస్కస్ చేస్తే ఇప్పుడు ఆర్కియాలజీ పార్ట్ వస్తుంది. ఆర్కియాలజీ అనగానే మీరు ఆల్రెడీ హిస్టరీలో చదివారు, ఏన్షియంట్ హిస్టరీ. ఆ ఏన్షియంట్ హిస్టరీని ఆంథ్రోపాలజీలో ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ అనే పేరుతో ఇక్కడ పేపర్ 1లో 1.8 కింద పెట్టారు. అలాగనే పేపర్ 2లోకి వచ్చేగలికి 1.1, 1.2, 1.3 ఈ ఊరిటి కింద పెట్టారు. సో వీటిలో చూసినప్పుడు ఇక్కడ మనకు 2 రకాలను కనిపిస్తాయి. పేపర్ 1లో వచ్చినప్పుడు ఇక్కడ ఏమడుతున్నాడు అంటే జనరల్గా ఆర్కియాలజీ అడుగుతున్నాడు. జనరల్ ఆర్కియాలజీ అంటే టోటల్గా డేటింగ్ టెక్నిక్స్ పార్ట్ ఏ కింద ఉంటుంది, పార్ట్ బి కింద మామూలుగా మనకు ఉండేటువంటి స్టోనేజ్ కల్చర్స్ కావచ్చు, మెటలజీస్ ఉంటాయి. మరి ఇక్కడ డేటింగ్ టెక్నిక్స్ ఏమవుతున్నాయో ఈ డేటింగ్ టెక్నిక్స్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 టైప్స్. 1 ఈజ్ రిలేటివ్ అంటే కంపారిటివ్ చెప్తాం, 2 అబ్సల్యూట్ ఖచ్చితంగా చెప్తాం. ఇది రాయడం ఎగ్జామ్ రాసేటప్పుడు స్టూడెంట్ ఈ సంవత్సరం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం క్వశ్చన్ రావడం అవకాశం ఉంది. మీరు రాసినప్పుడు ఆ పాయింట్లో వెదర్ ఇట్ ఈస్ రిలేటివ్ ఆర్ మనకు అబ్సల్యూట్ పదం అండర్లైన్ చేయండి, అది ఇంపార్టెంట్, వాళ్ళు చూస్తారు ఎవాల్యుయేషన్లో, అది రాయండి. అండ్ తర్వాత ఈ డేటింగ్ టెక్నిక్స్ రాసేటప్పుడు ఒక డయాగ్రామ్ కూడా ఇవ్వచ్చు, C14 డయాగ్రామ్ ఇవ్వచ్చు, అలా చిన్న చిన్నవాడు అదేవిధంగా లేయర్స్ ఇవ్వచ్చు, స్ట్రాటిగ్రఫీలో ఇలాంటి డయాగ్రామ్స్ ఇవ్వండి. అలాగని ప్రిన్సిపల్ మర్చిపోతున్నారు, ఆ ప్రిన్సిపల్ రాయండి, మెథడాలజీ రాస్తారు, ఏ మెథడ్ ఆధారంగా ఈ డేటింగ్ టెక్నిక్స్ పనికొస్తున్నాయి, ఎలాంటి సైట్స్లో వాడుతున్నాం, ఇవన్నీ రాసి లిమిటేషన్స్ రాయడం లేదు. లిమిటేషన్స్ ప్రిన్సిపల్కి 1 మార్క్ పడతాయి, 1 మార్క్ 2 మార్క్స్, ఆ 2 గుర్తుపెట్టుకొని లిమిటేషన్స్ అంటే పరిమితులు ఉంటాయి డేటింగ్ టెక్నిక్స్కి. అన్ని మెథడ్లు అన్ని చోట వాడడం కదా, అక్కడ ఎంతకాలం వరకు పనిచేస్తుంది, ఎలాంటి సైట్లో పనిచేస్తుందో అది లిమిటేషన్, అది రాయండి. అది రాసిన తర్వాత లేటెస్ట్గా రీసెంట్గా ఈ డేటింగ్ టెక్నిక్స్ ఎక్కడెక్కడ వాడారో అవి రాయండి. ఎస్పెషల్లీ ఇండియన్ కాంటెక్స్ట్లో ఉంటే అవి చూడండి, ఇప్పుడు చెక్ చేసుకొని నేను ఇచ్చున్నా మీకు నేను నోట్స్, సో దాన్ని చెక్ చేసుకోండి. ఈ విధంగా దీని నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఈ 1.8 అనేటువంటి ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ ఏమవుతుందో ఇక్కడ మనకి లిథిక్ కల్చర్స్లో ఇక్కడ మన ప్యాలియోలిథిక్ ఉంది, మీసోలిథిక్ ఉంది, నియోలిథిక్ ఉంది,
దాని తర్వాత వచ్చేకాడికి మెటరైల్స్ వచ్చాయి. సో కాబట్టి ప్యాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అనుకున్నాడు. ఈ ప్యాలియోలిథిక్ అంటే ఓల్డ్ స్టోనేజీ, లోయర్, మిడిల్, అప్పర్ అనేటువంటి 3 భాగాలు కూడా మీకు తెలిసింది సబ్ డివిజన్స్గా. లోయర్ ప్యాలియోలిథిక్లో కానీ ఏం కనిపిస్తున్నాయి, దాని తర్వాత మిడిల్ ఏం కనిపిస్తున్నాయి, అప్పర్. దీని ఒక కంపారిటివ్ మీకు ఇచ్చాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాసేటప్పుడు ఈ ఆర్కియాలజీ టెర్మినాలతో సబ్ హెడ్డింగ్స్ పెట్టండి. తక్కువ టైంలో ఎక్కువ డేటా రాయాలి. అంటే ఏం రాస్తారు, ఇంపార్టెంట్ క్రోనాలజీ, క్రోనో అంటే టైం. కాబట్టి ఏ టైంకి చెందింది, ఎస్పెషల్లీ జియలాజికల్ టైం స్కేల్ ఇవ్వండి, అది ఏ టైంలో ఎక్కడ ఏ సబ్ డివిజన్ ప్రకారం ఉందో అది క్రోనాలజీలో అండర్లైన్ చేయండి. క్రోనాలజీ ఏంటంటే టైపాలజీ అంటే వేరియస్ టైప్స్ అని రాస్తారు అందరూ. మీరు టైపాలజీ అనే పదం మా ఆర్కియాలజీ టెర్మినాలజీని వాడండి. సో అక్కడ టైపాలజీ, సో వాట్ వేర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంట్స్, ఆర్టిఫాక్ట్స్ యూజ్డ్ డ్యూరింగ్ దోస్ టైమ్. కాబట్టి అది రాయండి. ఉదాహరణకి మనం కానీ చూసినట్లయితే ఈ లోయర్ ప్యాలియోలిథిక్లో దాంట్లో యూరోపియన్ కల్చర్స్లో అబివిలియన్ కల్చర్ అని, అచ్యులియన్ కల్చర్ అని పిలిచేవాళ్ళు. అదే ఇండియన్ కంట్రీస్లో ఏం పిలిచేవాడు, పెబుల్ టూల్ కల్చర్ అని, దాని తర్వాత హ్యాండాక్స్ కల్చర్ అంటే డెవలప్ అయింది అంటే టెక్నాలజికల్గా. ఇది రాస్తారు. సో మనం అలాగని మిడిల్ ప్యాడ్కి వచ్చేకడికి ఏం రాస్తాము, అక్కడ మోస్ట్ డ్యూరింగ్ కల్చర్స్ అని యూరోపియన్లు పిలిచేవాళ్ళం. ఇక్కడ ఏం పిలుస్తున్నాం మనము, ఫ్లేక్ డ్యూరింగ్ కల్చర్ని పిలుస్తున్నాం. అప్పర్ ప్యాలియోలిథిక్ కల్చర్కి మీకు తెలుసు బ్లేడ్ అండ్ బ్యూరింగ్ కల్చర్. సో ఈ విధంగా మనం రాస్తే మీసోలిథిక్ వచ్చేకాడికి టైనీ ఇంప్లిమెంట్స్ అంటే చిన్నవి సూక్ష్మమైన పరికరాలు. అంటే మైక్రో అంటే సూక్ష్మమైనటువంటి టైనీ, అలాగే లిత్ అంటే స్టోన్ సూక్ష్మమైనటువంటి రాళ్లను వాడాడు. ఎలా వాడాడు, హాఫ్టింగ్ అంటే పొదగడం ద్వారా, ఇంబెడెడ్ దేంట్లో యాంట్లర్ కానీ, బోన్ కానీ, వుడ్ కానీ, బ్యాంబూ కానీ, క్లే కానీ ఇలాంటి వాటిల్లో ఈ చిన్న రాతి పరికరాన్ని ఎంబెడ్ చేసి పొదిగినట్టుగా చేసి కాంపోజిట్ టూల్గా వాడాడు. ఈ మైక్రో పదం ఉండాలి, కాంపోజిట్ టూల్ ఉండాలి, వాటి డయాగ్రామ్స్ కూడా ఉండాలి. ఇలాంటివి మీరు చెక్ చేసుకోండి ఎక్కడ మీసోలిథిక్లో. మరి నియోలిథిక్ అనగానే ఏం గుర్తొస్తుందంటే గ్రైండింగ్ అండ్ పాలిషింగ్. గ్రైండింగ్ అంటే అరగదీసి, పాలిష్ మెరుగు పెట్టిన పరికరాలు వాడాడు. అంటే ఇప్పుడు చూడండి టైపాలజీలో వచ్చి వీటన్నిటికీ డయాగ్రామ్స్ ఏది అడిగితే వాడు దానికి రాసినప్పుడు దానికి రాయండి. నెక్స్ట్ వచ్చే కాళ్ళకి ఈ వీటిలో క్రోనాలజీ రాసాం, టైపాలజీ రాసాం. టెక్నాలజీ ఎలాంటి టెక్నిక్స్ వాడి, బ్లాక్ అండ్ బ్లాక్ టెక్నిక్ వాడా, స్టోన్ హ్యామర్ వాడా, లేదా ప్రెషర్ ఫ్లేకింగా, ఇలాంటి టెక్నిక్స్ మీకు చెప్పాను. అవన్నీ గుర్తుపెట్టుకొని అక్కడ చిన్న బ్రీఫ్ అట్లీస్ట్ 1 word కీ వర్డ్స్ని రాసి అక్కడ ఎలాంటి టెక్నాలజీ వాడాడు రాయండి. నెక్స్ట్ రా మెటీరియల్ వచ్చేకాడికి యూరోపియన్ కంట్రీస్లో ఫ్లింట్ వాడుతుంటే, ఇండియన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే క్వాడ్జైట్ కనిపిస్తున్నాయి. అది కోర్స్ గ్రెయిన్ క్వాడ్జైట్సా, మీడియం గ్రెయిన్ క్వాడ్జైటా, లేదంటే ఫైన్ గ్రెయిన్ క్వాడ్జైటా, దాంతోపాటు చెట్టు కానీ అగేట్ కానీ వాడా, ఇలాంటి మీకు ఏమైతే ఇచ్చిందానో ఆ మెటీరియల్ ఒకసారి చెక్ చేసుకొని రా మెటీరియల్ రాయండి. ఒకవేళ గుర్తు లేకపోతే వదిలేసేయండి, అది ఇంపార్టెంట్ కాదు. క్రోనాలజీ, టైపాలజీ, టెక్నాలజీ ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేకాడికి మనకి ఇండియన్ కాంటెక్స్ట్లో ఉండేటువంటి సైట్స్, వరల్డ్ వైడ్ ఉండే సైట్స్ చూసుకోండి, ఆ సైట్స్ మెన్షన్ చేయండి. దాంతోపాటుగా సబ్సిస్టెంట్ స్ట్రాటజీ అంటే ఎటువంటి దాంట్లో, ఎటువంటి ఎన్విరాన్మెంట్లో ఎలాంటి వాళ్ళ జీవన విధానం ఉండింది. ఉదాహరణకి మన ప్యాలియోలిథిక్ అనగానే ఏం గుర్తొస్తుంది, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అంటే వేటాడి మనం ఆహార సేకరణ చేసిన దశ అంటే సంచార దశ, నోమాడిక్ లైఫ్ గడిపాడు. కానీ ఇక్కడ మీసోలిథిక్ వచ్చేకాడికి టోటల్గా ఎన్విరాన్మెంట్లో మార్పు చేసాయి. ఎక్కడ పట్టినా వాటర్ కరిగిపోయింది, మెల్ట్ అయిపోయినాయి. అంటే ఆక్వాటిక్ రీజియన్స్ అంటే మనకు నీటి వాతావరణం కనిపించింది. అంటే హంటింగ్ గ్యాదరింగ్కి కష్టంగా ఉంది కాబట్టి దాంతో అబెండెంట్ ఫుడ్ మనకి వాటర్లో దొరుకుతుంది. అది ఫిష్ కావచ్చు, టర్టిల్స్ కావచ్చు, లేదంటే ఇతరత్ర తినేటువంటి క్రోకడైల్స్ అవన్నీ కూడా తిన్నాడు. సో అలాంటి పరిస్థితులు మనకి మొలస్కన్ కావచ్చు ఇలాంటివి. సో కాబట్టి ఇక్కడ దాని తగ్గినట్టుగా దాంట్లో మార్పు వచ్చేసింది వేట దాంట్లో జీవన విధానంలో. అంటే హంటింగ్ గ్యాదరింగ్ ఉంది, దాంతోపాటు ఫిషింగ్ వచ్చింది ఎక్కడ మీసోలిథిక్లో. మరి ఇక్కడ కొంచెం సెమీ నోమాడిక్ లైఫ్, ఇంతకుముందులాగా వేటాడి జీవించేదో కొంత చేస్తున్నాడు, కానీ పరిగెత్తడంలా కొంత సెటిల్ అయ్యాడు. అంటే సెమీ నోమాడిక్ లైఫ్, సెమీ సెటిల్మెంట్ లైఫ్ అనొచ్చు. మరి నియోలిథిక్ వచ్చేకాళ్ళకి టోటల్గా ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్ యాజ్ వి గోల్డెన్ చైల్డ్ రైట్లీ కామెంటెడ్. అమెరికన్ ఆర్కియాలజిస్ట్ అనేటువంటి వి గోల్డెన్ చైల్డ్ అది డైరెక్ట్ క్వశ్చన్ అలా అడుగుతాడు. వి గోల్డెన్ చైల్డ్ రైట్లీ కామెంటెడ్ నియోలిథిక్ వాజ్ ఏ రెవల్యూషన్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్ అంటాడు. హ్యూమన్ ఎవల్యూషన్లో ఇప్పుడు చెప్పినటువంటి ఈ నియోలిథిక్ అనేది ఒక విప్లవం లాంటి చేసి విప్లవమే. ఎందుకంటే అప్పటిదాకా సంచార జీవితం గడిపాడు. ఫస్ట్ టైం నేచర్ పైన డిపెండ్ కాకుండా ఒక చోటే కూర్చొని సెటిల్మెంట్. ఇందువల్ల కాగలిగాడు
2 రీజన్స్, డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. అంటే అప్పటి వరకు ఎక్కడో ఆధారపడినటువంటి ఒక మన పూర్వీకులు నేచర్ పైన ఆధారపడకుండా తన స్వశక్తి పైన ఆధారం మొదలుపెట్టాడు. ప్రకృతిలో పంటలు పండించడం నేర్చుకున్నాడు. డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, కొంచెం పిక్స్ కానీ ఇలాంటి వాటిని పెంచడం నేర్చుకున్నారు. కాబట్టి ప్రకృతి మీద దయాదర్శనం కాకుండా తన సొంత తెలివితేటలతో వాడడం మొదలుపెట్టాడు. అది ఒక విప్లవమే కదా రెవల్యూషన్. అలాగనే చూస్తే అతను అప్పుడు రాకుండా సర్ప్లస్ పడేసేవాడు వేటాడిన తర్వాత. ఇప్పుడేమైంది, స్టోరేజ్ కోసం ఒక పార్ట్ని తయారు చేయాలి. ఎలా చేయగలిగాడు, వీల్ చెక్కను తయారు చేశాడు. ఈ వీల్ అనేది ఇన్వెన్షన్ వల్ల అతను పాటరీ కుండలు తయారు చేయడమే కాకుండా ఈ కుండలు తయారు చేసిన స్టోరేజ్ వచ్చింది. ప్లస్ ఈ వీల్ వల్ల మనకు ట్రాన్స్పోర్టేషన్ వీలైంది. అందువల్ల సెటిల్మెంట్ ఎక్కడైనా ఉండాలంటే పర్మనెంట్గా సెటిల్ కాగలిగాడు. సో కాబట్టి ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్. మానవ పరిణామ క్రమంలో ఈ నియోలిథిక్, ఈ నవీన శిలాయుగం అనేది ఒక విప్లవం లాంటిదని వి గోడెన్షల్ రైట్లీ కామెంటెడ్. మీరు జస్టిఫై చేయగలరు ఆన్సర్. వీటన్నిటికీ డయాగ్రామ్స్ చిన్న బొమ్మలను గీయండి. ఆర్టిఫాక్ట్స్ అంటే మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్స్. ఇవి వేస్తే మీకు మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. అయిన తర్వాత ఇప్పుడు మనం పేపర్ 1లోకి వచ్చే కాడికి 1.1లో డేటింగ్ టెక్నిక్స్ మాట్లాడాను, అలా మాట్లాడాను. ఇంకా స్టోన్ ఏజ్ మనకు అయిన తర్వాత మెటలైజెస్కి వచ్చే కాడికి ఇవి అయిన తర్వాత ఐవీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హిస్టరీ మీరు రాశారు. చక్కగా మన ఐవీసీ కోసం చూశారు. ఇలాంటిదే మనకి ఇక్కడ డైరెక్ట్గా ఐవీసీ అని కనపడకుండా మనకు బ్రాంజ్ ఏజ్ మనకు కనపడుతుంది. అక్కడ అదేవిధంగా డైరెక్ట్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పేరుతో పేపర్ 2లో కనిపిస్తుంది. రెండింటికి చక్కగా మంచి మెటీరియల్ ఇచ్చినాను, ఇవి బాగా చూసుకోండి. అలాగనే పోస్ట్ హరప్పన్ కల్చర్స్ కూడా, హెచ్ సిమిట్రీస్ ఇలాంటివి కూడా రాయండి. సో ఈ విధంగా 1.8లో పేపర్ 1లో వస్తే 1.1, 1.2, 1.3, ఇక 1.3కి వచ్చే కాడికి 1.2కి వచ్చే కాడికి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. 2 క్వశ్చన్స్. ఒకటేంటంటే 1.2లో రామాపిథికస్, శివాపిథికస్, నర్మదా మ్యాన్ అని 100% దీంట్లో క్వశ్చన్ వస్తుందమ్మా. రామాపిథికస్, శివాపిథికస్, నర్మదా మ్యాన్. ఆంథ్రోపాలజీ నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, దీంట్లో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పాను. ఈ క్వశ్చన్ బాగా చూసుకోండి. అలాగనే 1.3 పేపర్ 2కి వచ్చేకాడికి అక్కడ ఆర్కియాలజీలో ఏం క్వశ్చన్ వస్తుంది, ఎత్నో ఆర్కియాలజీ. నా స్పెషలిస్ట్ ఎక్కడుందో ఎత్నో ఆర్కియాలజీ మీకు తెలుసు, మరి ఫస్ట్ పిహెచ్డీగా చేశాను నేను ఎస్వీనిస్ట్లో. ఈ ఎత్నో ఆర్కియాలజీ రాసినప్పుడు ఎత్నోగ్రఫీ ప్యారలల్స్తో ఏ విధంగా ప్రీ హిస్టారీ పీపుల్ మనం చూడకపోయినా ఇప్పుడున్నటువంటి మనకు సేమ్ ఎకానమీ ప్రాక్టీస్ చేసేటువంటి అలాంటి ఎన్విరాన్మెంట్లో నివసించేటువంటి ట్రైబల్ పీపుల్ సహాయంతో ఎలా ట్రేస్ అని చెప్పానో దానికి కేస్ స్టడీస్, ఎగ్జాంపుల్స్ని కొన్ని ట్రైబల్స్ మీకు ఇచ్చున్నాను. ఆ ట్రైబల్స్ని రాయండి. ఈ విధంగా చేసినటువంటి ఎవరన్నా మనకి ఇండియాలో ఉండేటువంటి ఫేమస్ ఆర్కియాలజిస్ట్ వాళ్ళ పేర్లు రాసి వాళ్ళు రాస్తే సరిపోద్ది. సో ఈ విధంగా మనము పేపర్ 1, పేపర్ 2లో ఆర్కియాలజీ పార్ట్ కంప్లీట్ చేసాం. మరి ఫిజికల్ ఆంథ్రోపాలజీలో కొంత డిస్కస్ చేసి ఇప్పుడే నేను. మరి దాంట్లో పేపర్ 1లో ఉండేటువంటి ఇంకో పార్ట్ హ్యూమన్ జెనెటిక్స్. హ్యూమన్ జెనెటిక్స్ సంబంధించి మనం కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్స్ అబరేషన్స్ అంటే డీవియేషన్స్, అంటే అసాధారణంగా ఉండాల్సిన నార్మల్గా ఉండకుండా అసాధారణ రీతిలో క్రోమోజోమ్లు ఉండడం వల్ల కొన్ని డిసీజెస్ మనకు వస్తున్నాయి. అవి ఎలాంటి డిసీజ్ మీకు తెలుసు, ఆ డిసీజ్ ఏంటి, ఎలా రకాలి, ఇవన్నీ రాయండి. సో దీంట్లో 2 రకాలైన అబరేషన్స్ ఉన్నాయి. ఒకటేమో న్యూమరికల్ అబరేషన్స్, 2 స్ట్రక్చరల్ అబరేషన్. అంటే నిర్మాణం స్ట్రక్చర్ మారడం వల్ల వచ్చినటువంటి డీవియేషన్ ఏంటి, 2 సంఖ్యలో మార్పు వచ్చినటువంటి ఏంటి, ఆ సిండ్రోమ్స్ ఏంటి, అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. గ్యారెంటీ క్వశ్చన్ వస్తుందమ్మా దాంట్లో నుంచి. సో మరి అలాగనే చూస్తే ఈ మనకు ఉండేటువంటి దాంట్లో ఎపిడమియాలజికల్ ఆంథ్రోపాలజీ. ఎపిడమియాలజీ అంటే ఏంటి, డిసీజెస్, హెల్త్, వాటికి సంబంధించి మనకు 3 రకాలైనటువంటి క్వశ్చన్స్ రావడానికి వస్తుంది. ఒకటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్. ఎలాంటి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ప్రోటోజోన్స్ కానీ, ఫంగస్ కానీ, ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్, మైక్రోబ్స్ అనేది మన ఒంట్లో ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్స్ ఎలాంటి జబ్బులు వస్తాయి చెప్పాను. ఆ క్వశ్చన్ కంటే ఎన్సిడి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, మన ఒంట్లోకి ఎలాంటి రాలా కానీ నాన్ కమ్యూనికబుల్, ఒకరి నుంచి ఒకరు సంక్రమించవు ఆ జబ్బులు. డయాబెటీస్ కావచ్చు, కార్డియోవాస్కులర్ గుండె జబ్బులు కావచ్చు, సో క్యాన్సర్ కావచ్చు, ఇవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండానే వచ్చే డిసీజెస్ ఏమున్నాయో వీటి గురించి ఈ సంవత్సరం 25 కానీ 26లో 100% ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. నోట్ డౌన్. సో కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. సో దాని తర్వాత వచ్చేకాడికి నెక్స్ట్ న్యూట్రిషన్ రిలేటెడ్ డిసీజెస్, అంటే ఆ పోషకాహార లోపాలు కావచ్చు, మాల్ న్యూట్రిషన్ కావచ్చు, అది మన ఓవర్ న్యూట్రిషన్ కావచ్చు, ఊబకాయ లాంటివి వస్తున్నాయి ఎక్కువ తినేసి, తక్కువ అంటే చూస్తున్నాం మనం సోమాలియా, కలహండ్ అనే పేరుతో. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ రాయండి. ఇలాంటిది ఎప్పుడు మన ఆంథ్రోపాలజీలో మనకి ఫిజికల్ ఆంథ్రోపాలజీలో రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేకాడికి థియరీస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఒక క్వశ్చన్ వస్తుంది గ్యారంటీగా. థియరీస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ జనరల్గా ఏంటంటే సైన్స్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఆర్ట్స్ వాళ్ళకి బాగుంటుంది. కొత్తగా చదవబాకండి, చదువుకుంటే మాత్రం చూడండి 100% క్వశ్చన్ దీనిలో వస్తుంది. నెక్స్ట్ మెథడాలజీ ఆఫ్ రీసెర్చ్. మన రీసెర్చ్ మెథడాలజీ అనే పేరుతో పాత రోజుల్లో పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, స్వయంగా పాల్గొని విషయం
విషయాన్ని సేకరించడము, మనం వేరే వాళ్ళు చెప్తే రాయడము, ఇలాంటి ఉంటే కంప్యూటర్స్ వచ్చేసినాయి, ఏఐ చేసింది. సో ఇలాంటివి ఏం సాఫ్ట్వేర్ అవుతుంది ఎగ్జామినేషన్లో యూపీఎస్సీ వాళ్ళు ఆడడానికి అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా దాని లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఏం వాడుతున్నారు, మనం కూర్చొని ఎలాంటి దాంతో మనం రీసెర్చ్ చేస్తున్నామో ఇదో క్వశ్చన్ రావడం అవకాశం ఉంది. ఈ విధంగా ఫిజికల్ ఆంథ్రోపాలజీని మీరు చదివిన తర్వాత నెక్స్ట్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ మూడో పార్ట్ ఇంపార్టెంట్. ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో పేపర్ 1కి వచ్చేకాడికి పేపర్ 1లో మనకు తెలుసు మన ఏదైతే కల్చర్ సొసైటీ అనేటువంటి ఏమైతే ఉన్నాయో 2.1 2.2 నుంచి ఒక క్వశ్చన్ వస్తే మన దాని తర్వాత మ్యారేజ్ ఫ్యామిలీ కిన్షిప్ అనేటువంటి ఈ మూడిట్లో నుంచి 2 క్వశ్చన్స్ కానీ మినిమం 100 ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ కాకుండా మనకు ఉండేటువంటి 3rd చాప్టర్ 4th చాప్టర్ 5th చాప్టర్ 3rd చాప్టర్ ఏంటి, ఎకనామిక్ ఆర్గనైజేషన్. ఈ ఎకనామిక్ ఆర్గనైజేషన్ 100% ఒక క్వశ్చన్ వస్తుందమ్మా, సమ్ టైమ్ 2 క్వశ్చన్స్ కూడా చెప్పి చూసాం. మరి ఎకనామిక్ ఆంథ్రోపాలజీ కాకుండా పొలిటికల్ ఆంథ్రోపాలజీ ఒక క్వశ్చన్ రావచ్చు, రిలీజియన్లోంచి షార్ట్ నోట్స్ పడవచ్చు. మనకు ఉండేటువంటి ఈ షామ్యాన్ కానీ అలాగనే మన మెడిసిన్ మ్యాన్ కానీ ఇలాంటివి ఏమవుతున్నాయో అవి షార్ట్ నోట్స్ మ్యాండేటరీ క్వశ్చన్స్ కంపల్సరీ అని చెప్పానో అక్కడ పడడానికి అవకాశం ఉంది. ఇలా ఇవి చూసుకోండి. ఇవి చూసిన తర్వాత మనకు 12th చాప్టర్ చాలా ఇంపార్టెంట్. పేపర్ 1లో 12th చాప్టర్లో టోటల్గా 8 సబ్ చాప్టర్స్ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. అవి ఏంటంటే అవి స్పోర్ట్స్ ఆంథ్రోపాలజీ కావచ్చు, న్యూట్రిషనల్ ఆంథ్రోపాలజీ కావచ్చు, డిఫెన్స్ ఆంథ్రోపాలజీ కావచ్చు, ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ కావచ్చు. ఇలాంటివి ఏమవుతున్నాయో వీటిల్లో నుంచి ఆంథ్రోపోమెట్రీని కలుపుతూ ఒక క్వశ్చన్ రావడం అవకాశం ఉంది. అంటే టోటల్గా చూడండి, స్పోర్ట్స్లో మన ఆంథ్రోపోమెట్రీ అంటే టేకింగ్ మెజర్మెంట్స్ ఆన్ హ్యూమన్స్, ఆ బాడీ మెజర్మెంట్ తీసుకొని మనము స్పోర్ట్స్లో వాడుతున్నాం, న్యూట్రిషన్ స్టాటస్ కనుక్కోవడానికి వాడుతున్నాం, డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేయడం వాడుతున్నాం, ఇంకా ఫోరెన్సిక్ అంతా వాడుతున్నాం. దీన్ని గబక్కన అడిగాడు అనుకోండి కన్ఫ్యూజ్ కాకుండా టోటల్గా ఉండేటువంటి డేటాని జాయిన్ చేస్తూ రాయండి. సో నేను డిఫెన్స్ దానికి సంబంధించి ఆపరేషన్ సింధూరా కూడా ఇచ్చాను. నేను ఏ విధంగా ఆంథ్రోపాలజిస్ట్ రోల్ ఉంది, వాళ్ళు ఈ ఎక్విప్మెంట్ డిజైన్లో ఎవ్రీ సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాణం కాపాడుకోవడంలో. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఎర్గానమిక్స్ ఇవన్నీ కూడా నేను క్లియర్గా కేస్ స్టడీస్ ఇచ్చాను, ఇవన్నీ రాయింది. అలాగనే కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఒక డిజైన్ చేయడంలో ఇవన్నీ కూడా రాయండి. అలాగనే అదే దాంట్లో 12th చాప్టర్లో టోటల్ 8 ఉంటే అక్కడ మనకు ఉండేటువంటి దాంట్లో ముఖ్యంగా ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ కావచ్చు, అన్ఐడెంటిఫైడ్ అంటే గుర్తించినటువంటి శవాలు లాంటివి దొరికినప్పుడు అది న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, వార్ కావచ్చు, ఇలాంటి వాటిలో ముఖ్యంగా జరిగిన వాటిల్లో మొన్న జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ కావచ్చు, ఇలాంటి వాటి రాసినప్పుడు ఖచ్చితంగా ఆంథ్రోపాలజీ రోల్ చాలా ఉంది. ముఖ్యంగా చూస్తున్నాం అది విషాదకరమైన సంఘటనే. మన జరిగినటువంటి బోయింగ్ ఏమైతే ఉందో యాక్సిడెంట్ అహ్మదాబాద్ది, ఆ ఇన్సిడెంట్ కేస్ స్టడీ కింద రాయండి. అంటే అది అప్లికేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, అంటే మనం ఆంథ్రోపాలజీ నాలెడ్జ్ని డెవలప్మెంట్ వెల్ఫేర్ కోసంగా ఇటువంటి క్రిటికల్ కేసులో వాడుతున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్స్ మీద అక్కడ రాశారు. ఇక్కడ వచ్చేకాడికి ల్యాండ్ స్లైడింగ్ కావచ్చు, మన జరిగిన ఫ్లైట్ ఇన్సిడెంట్ కావచ్చు, ఇలాంటి కేస్ స్టడీస్ రాస్తే వీళ్ళకి సబ్జెక్ట్ వచ్చింది తెలుస్తుంది ఎవాల్యుయేటర్కి, ఇవి రాయండి. సో ఈ విధంగా మనం రాసిన తర్వాత ఒక్కసారి డయాగ్రామ్స్ చెక్ చేసుకోండి. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు చేసే పొరపాటు ఏంటంటే సార్ నేను బాగా రాశాను సార్ దీన్ని వదిలేసి అంటారు. అన్నీ రాస్తేనే మార్క్స్ వస్తాయి. బాగా టాప్ లెవెల్ ఆల్ ఇండియాలో ఫస్ట్ 10+ ఉంటారు. కాబట్టి ఏ ఒక్కటి ఇవ్వకుండా టైంని జాగ్రత్త మేనేజ్ చేసుకోండి. 10 మార్క్స్ క్వశ్చన్స్కి ఇంతకుముందు చెప్పినట్టుగా 6 to 7 minutes రాయడానికి ట్రై చేయండి. అలాగనే మీకుండే 15 మార్క్స్ని మీకు రాయాల్సిందంటే టోటల్గా మీకు ఇచ్చేటువంటిది 12 minutes ఇస్తున్నాను. ఈ విధంగా ఇంతకుముందు ప్రాక్టీస్ చేయించాను. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంకా పేపర్ 2కి వచ్చేకాడికి ఇప్పుడు ఆర్కియాలజీ పార్ట్ డిస్కస్ చేశాను. అక్కడేమో జనరల్గా మాట్లాడాం, ఇండియన్ కాంటెక్స్ట్లో అన్నీ మాట్లాడేశాను. లేటెస్ట్గా ఉండి ఇండియన్ సైట్స్లో ఎలాంటి రాయండి, అక్కడ డేటింగ్ టెక్నిక్స్లో కూడా లేటెస్ట్గా జరిగిన డేటింగ్ టెక్నిక్ ఎక్కడ అప్లై చేసి రాసుకోండి. ఆర్కియాలజీ పార్ట్ అయిపోయింది పేపర్ 2లో. మరి ఇంకా టోటల్గా జనరల్గా వస్తుంది పేపర్ అంతా. ఈ పేపర్లో వచ్చినప్పుడు ఇటీవల జరిగినటువంటి మనకు ఉండేటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏమవుతున్నాయో, అండమాన్ నికోబార్లో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మరి అన్ని వేల కోట్ల ప్రాజెక్టు మన డిఫెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ మనకు ఒక హ్యుమానిటీ పనిచేస్తుంది. అదేంటంటే ఏవైతే పీవీటీజీలో కూడా ఈరోజు మనకి ఎండేంజర్డ్ స్పీసీస్ గురించి మాట్లాడుతున్నాం. మన మానవ జాతి అయినటువంటి నార్త్ సెంటినెలీస్ కానీ షాంపియన్ కానీ ఇలాంటి తెగలంతా అంత ఉన్నాయంటే లాస్ట్కి 100 లోపల కూడా ఉన్నాయమ్మా. ఇలాంటి అంతరించే పరిస్థితి వస్తున్నాయి. దీనికి ఏం చేయాలి? సో ఆ ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పున్నా మీకు నోట్స్ ఇచ్చాను నేను. ఇలాంటి కేస్ స్టడీస్ రాయండి, ఖచ్చితంగా వస్తుంది. అలాగనే మన బిర్సా ముండా గురించి
గురించి మనం నేర్చుకోండి. అలాగనే మనం ఇండియన్ విలేజ్ సిస్టమ్కి వచ్చేకాడికి మనకు వర్ణాశ్రమాలు ఉన్నాయి కదా, అవి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేకాడికి పేపర్ 2లో మనకి ఏంటంటే 3.4 ఏం చెప్తుంటే రిలీజియన్ గురించి, పేపర్ 2లో 8.2 రిలీజియన్ గురించి. రిలీజియన్ ఏం చేస్తుంది, ఇంపాక్ట్ చూపించింది. ఎవరిపైన ఇంపాక్ట్ చూపించింది, ఇండియన్ సొసైటీ పైన చూపించింది, అలాగనే ట్రైబల్ సొసైటీ పైన చూపించింది. సో 3.4 అనేది ఇండియన్ విలేజ్ పైన, ఇండియన్ సిస్టమ్ పైన, అంటే మనకు ఉండేటువంటి సోషల్ సిస్టమ్ పైన ఎలాంటి ఇంపాక్ట్ రిలీజియన్స్, అది బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది 3.4 చెప్తుంది. అదే పేపర్ 2లో 8.1 ఏం చెప్పింది, రిలీజియన్స్ ఇంపాక్టే, అంటే మత ప్రభావం ఎవరిపైన, నాట్ ఆన్ ఇండియన్ సిస్టమ్, ట్రైబల్ సిస్టమ్ పైన, ట్రైబల్ పీపుల్ పైన. ఆ ట్రైబల్ పీపుల్లో ఏముంటుందంటే అక్కడ ఉండేటువంటి రిలీజియన్స్ ఏమున్నాయి, జైనిజం తప్ప ఇప్పుడు చెప్పినటువంటి, అంటే బుద్ధిజం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం ఉంది, అక్కడ జైనిజం ఉంది, ఇక్కడ జైనిజం లేదు, హిందూయిజం కూడా ప్రభావం చూపించింది. ఈ 4 ఇప్పుడు చెప్పినటువంటి టోటల్గా వేసుకుంటే వీటిల్లోంచి 100% క్వశ్చన్ వస్తుందమ్మా. అలాగని మనం రకరకాలైనటువంటి స్కీమ్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. అలాగనే ఎన్జిఓస్ గురించి ఒకసారి చదువుకోండి. ఒకసారి ఎన్జిఓ ఒకసారి ఇంపార్టెంట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రభుత్వ సంస్థలు, ముఖ్యంగా మనకు అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది కాంట్రిబ్యూట్ చేసిన ఇండియన్ యాంథ్రోపాలజీకి డెవలప్మెంట్ కోసం చాలామంది కృషి చేశారు. వాళ్ళల్లో ఉండేటువంటి లిస్ట్ ఇచ్చే నేను ఈ ఆర్కియాలజిస్టులు కావచ్చు, అలాగనే మనకు ఉండే సోషల్ యాంథ్రోపాలజిస్టులు, వీటిలో నుంచి క్వశ్చన్ రావడం అవకాశం ఉంది. ఈ విధంగా నేను ఇచ్చినటువంటి మెటీరియల్ ఏమవుతుందో దాని ఫ్లాష్ కార్డ్స్లో కొంచెం చెక్ చేసుకోండి, డయాగ్రామ్ రిఫరెన్స్ వీళ్ళందరూ చేసుకోండి, ఫ్లో చార్ట్స్ వాడండి, టీ డయాగ్రామ్స్ వాడండి, చక్కగా బుల్లెట్స్ చూపిస్తూ ఏ ఒక్కటి స్కిప్ చేయకుండా వాడింది. ఖచ్చితంగా మీరు ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను. బెస్ట్ అయితే టాప్ 10లో అయితే ఖచ్చితంగా ఉంటారు. డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ పేరు ఆల్ ఇండియా లెవెల్లో మీరు నిలబెడతాను ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.